afternoon, sir. My name is Shravya. I am studying BTech final year in civil engineering. నా క్వశ్చన్ ఏంటంటే గోదావరిలో చాలా వరదలు వస్తాయి సార్ ఎవ్రీ సంవత్సరం. కానీ ప్రభుత్వం కూడా చాలా సహాయక చర్యలు చేపడుతుంది. సో స్టూడెంట్స్గా మేమేం చేయగలం, మీ ఆలోచనలు ఏంటో చెప్పండి సార్. ఓకే, బిఫోర్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్స్, ఇక్కడ ఎంతమంది సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు? కంప్యూటర్ సైన్స్, సో కంప్యూటర్ సైన్స్ అంతా ఇట్టే ఉంది. ఈసీఈ, కూర్చోమ్మా. ఉభయ గోదావరి జిల్లా, దే ఆర్ నోన్ యాజ్ ఫుట్బాల్ ఆఫ్ ఇండియా. కేవలం వరిలోనే కాదు, ఆక్వా రంగంలో ప్రపంచంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. బట్ దేర్ ఈస్ అ నీడ్ టు మేక్ ఇట్ సస్టైనబుల్. అనేక పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, కానీ ఎన్వైరన్మెంట్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నాకు ఒక ఆలోచన ఉంది, అదేంటంటే వీ షుడ్ డూ sort of a design engineering program. We should bring youngsters from across the fields. It could be EC, computer science to do modeling, civil engineer to do designing. Together we should solve the problems. So for example, how do you make a sustainable ecosystem? The role of environment. How do we protect our environment? So the role of environmental engineers are very, very important. 2, కంప్యూటర్ సైన్స్ మేజర్స్ చాలామందిని చూసాం. వీ షుడ్ క్రియేట్ ఎ డిజిటల్ ట్విన్ ఆఫ్ అవర్ ఎంటైర్ ఇరిగేషన్ నెట్వర్క్, డూ సిమ్యులేషన్స్ ఆన్ ఇట్. సో ఎంత నీరు అంటే వరద ఏ లెవెల్కి వస్తే ఏమేమి మునుగుతుంది, అది మునగకుండా చేయాలంటే డ్రెడ్జింగ్ చేయాలా, లేదంటే మనం వాల్స్ కట్టాలా, ఏది చేస్తే బాగుంటుంది అనేది బాగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ any automation solutions have to be provided by our EC engineers.